ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. కృష్ణో రక్షతు నో జగత్రయ గురు కృష్ణన్ నమస్యామ్యహం కృష్ణే నామ రసత్రవో వినియత కృష్ణాయ తుభ్యం నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోమ్యం కృష్ణే తిష్టతి సర్వమేతదఖిలం ఏ కృష్ణ రక్షస్వ మాం. మనకి కృష్ణాష్టమి సందర్భంగా జగత్రయ గురువు అయిన ముల్లోకాలకి గురువు అయినటువంటి కృష్ణ భగవానుడు మనకి ఆది గురువు అనమాట. ఆయన భగవద్గీతని ఇది ఉపదేశించినటువంటి మహానుభావుడు. ఆయనకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. 10/8/2025 నుంచి 16/8/2025 వరకు గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ముందుగా మనం చూసినట్లయితే చంద్ర భగవానుడిని ఆయన కుంభ మీన మేషరాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. మరి మిథున రాశిలో గురు శుక్రుడు, కర్కాటక రాశిలో రవి బుధుడు, సింహరాశిలో మరి కేతువు, కన్యా రాశిలో కుజుడు, ఇటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అదేవిధంగా మీనరాశిలో శని, కుంభరాశిలో రాహు. ఈ పరిస్థితులు బట్టి ఈ గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి మనం చూసినట్లయితే చంద్రుడు చతుర్థ, పంచమ, షష్ఠ స్థానాల్లో సంచారం వారాంతం యోగదాయకంగా ఉన్నది. మిగిలిన గ్రహాలు అంటారా సామాన్యంగా కనపడుతున్నాయి. అయితే ఇక్కడ విశేషంగా ఉన్నది, కుజుడు లాభస్థానంలో ఉన్నాడు. అంటే రాశ్యాధిపతి బలంగా ఉండడం ద్వారా తప్పనిసరిగా విజయం సాధించడమే కాకుండా కొన్ని చక్కని నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇందుచేత శత్రు బాధలు తప్పనిసరిగా తగ్గుతాయి, సమస్యలు తగ్గుతాయి, ఆలోచనలు పెరుగుతాయి, ప్రతి పని ఎందు కూడా శ్రద్ధ పెరుగుతుంది. విద్యార్థులకి మంచి అవకాశాలు ఉంటాయి. రాజకీయ నాయకులకు కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. వృత్తుల పరంగా ఉన్న వారికి కూడా పర్వాలేదు. అంటే స్వల్పమైన చికాకులు, ఆటంకాలు, ఇతర గ్రహాల యొక్క మిశ్రమైనటువంటి ఫలితం ద్వారా కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. అయినప్పటికీ మీ సామాన్యమైన జీవనానికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఈ వారం ప్రోత్సాహకరంగా ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులు దక్షిణామూర్తిని పూజించండి. రాజకీయ నాయకులు స్తబ్దతగా ఉండండి. వృత్తుల పరంగా ఉన్నవారి మీరు సామాన్యంగా మీరు చేసుకునేటువంటి వృత్తులకు ఇబ్బంది లేదు. కొత్త కొత్త వృత్తులంటూ కొత్తగా ఎక్కువ ప్లానింగ్ విధానంతో ఖర్చు పెడితే లాస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాత్మకమైనటువంటి డెవలప్మెంట్స్ కూడా లాస్ అవుతారు. నూతనమైన వ్యాపారాల విషయం కూడా శ్రద్ధ తీసుకోవాలి. అంచేత మనం పెట్టచ్చా మానచ్చా అనేటువంటి విషయాలన్నీ కూడా చూసుకోవాలి. అంటే జాగ్రత్తలతో ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఖచ్చితంగా కనపడుతోంది. నూతనమైన విషయాల యందు, మామూలు విషయాలకు పర్వాలేదు, అయితే సంఖ్యల్లో 7 వాడండి, రంగుల్లో ఎరుపు వాడండి. అయితే ఆరాధనలో మరి గ్రహాలన్నీ కూడా సామాన్యంగా ఉన్నాయి కాబట్టి నవగ్రహ ప్రదక్షిణ చెయ్యండి, నవగ్రహారాధన చెయ్యండి, నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. అంచేత శివాలయానికి వెళ్ళండి, రోజు 5 ప్రదక్షిణాలు చేయండి. ఆ సమీపంలో ఉన్న విష్ణు యొక్క ఆలయానికి వెళ్ళండి, ఒక 5 ప్రదక్షిణాలు చేయండి. స్వామిని దర్శించండి, విజయం తప్పనిసరిగా మీరు పొందగలుగుతారు.